2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగేటువంటి దాడి ఇండియాపై ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, ఇది ఎక్కడి దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, సోషల్ మీడియాలో ఆ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో ప్రతి ఒక్కరూ కూడా అరే ఈ విధంగా చేస్తారా అని రక్తం మరిగిపోయేలా ప్రతి ఒక్కరి ఆవేదన ఉంది వాళ్ళ. అది ఎంతవరకు ఇండియాపై ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుందంటారు? మీ ఒపీనియన్ అండి అసలు దీని మీద? జరుగుతున్న సంఘటనలు ఏవైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నాయో దీనికి సంబంధించి ఈరోజు యూత్ మొత్తం, ప్రత్యేకంగా యూత్ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో చెప్పారని, ఏదో చెప్పారని, ఏ నాయకుడు చెప్పాడని చెప్పి బ్లైండ్గా గుడ్డిగా ఫాలో అవ్వద్దు. నేను ఒకటే చెప్తాను, బ్లైండ్గా ఫాలో అవ్వకండి. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. ముందుగా కొంత మనం చరిత్రలోకి వెళ్ళి మనం కాస్త చరిత్ర లోతుల్లోకి వెళ్ళి పరిశీలించగలిగితే విషయం అర్థమవుతుంది నాగరాజ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే, అసలు ఈ బంగ్లాదేశ్ ఏంటి? భారతదేశం యొక్క మ్యాప్ చూసినట్లయితే భారతదేశంలో మనం పైన ఉన్నటువంటి, ఇప్పుడు మనం విశాఖపట్నం చెప్తున్నాం, విశాఖపట్నం నుంచి కాస్త పైకి వెళ్తే వైజాగ్ పైన ఒరిస్సా దాటితే పైన వెస్ట్ బెంగాల్ బార్డర్ల నుంచి కట్ అవుతుంది ఈ బంగ్లాదేశ్ ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? మార్చ్ 26, 1971 యాక్చువల్గా స్వాతంత్రం రావడం జరిగింది. ఏంటి బంగ్లాదేశ్ విషయం ఏంటంటే, ఇది పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి ఒక ముక్క. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ వేరు, పాకిస్తాన్ వేరు కాదు. మనకి రెండు వైపులా కూడా దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు 1971కి పూర్వం. ఇప్పుడు ప్రస్తుతం మనం పిలుచుకుంటే బంగ్లాదేశ్ అని ఏ దేశం అయితే ఉందో దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్ అని పిలిచేవారు. అయితే భారతదేశం యొక్క విభజన 1947లో విభజించేసిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడుతున్నటువంటి పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ యొక్క ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉండేది. అయితే అక్కడ ప్రజలు మాత్రం పాకిస్తాన్ యొక్క దమన నీతిని తట్టుకోలేక పాకిస్తాన్తో మేము ఉండలేం, మాకు ప్రత్యేకంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పి షేక్ ముజిబుర్ రెహమాన్ అక్కడ తీవ్రంగా ఆయన నాయకత్వంలో ఆ ఎంటైర్ బంగ్లాదేశ్ మొత్తం అంతా కూడా ఒక ఏకీకృతం కావడం జరిగింది. 1966 నుంచి 1971 వరకు కూడా 71లో జరిగినటువంటి ఒక యుద్ధంలో అప్పుడు మన ప్రధాని ఇందిరాగాంధీ గారు పూర్తిగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా, అంటే వెస్ట్ వైపు ఉన్నటువంటి పాకిస్తాన్తో సైన్యాన్ని కూడా మన భారతదేశం మీదుగా వెళ్తూ ఈ బంగ్లాదేశ్ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్లో అల్లర్ల చిల్లరయ్యాయో బంగ్లాదేశ్లో కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఈ రెఫ్యూజీస్ అంటారు, అంటే శరణార్థులు, ఈ శరణార్థులందరూ కూడా భారతదేశంలోకి రావడం ప్రయత్నించారు. ఎట్లా రావడం ప్రయత్నించారు అంటే, పూర్తిగా వెస్ట్ బెంగాల్ యొక్క బార్డర్ అంతా కూడా, అంటే పారాదీపు ఆ పైన ఉన్నటువంటి మొత్తం అంతా కూడా చాలా వరకు బంగ్లాదేశ్ యొక్క బార్డర్లో ఉంటే వాళ్ళు రెఫ్యూజీస్ అందరూ కూడా భారతదేశం మీదకి వస్తే, అప్పటికి ఉన్నటువంటి భారతదేశంలో ఆనాటి పరిస్థితికి అనుగుణంగా భారతదేశంలో ఆహార భద్రత, ఆహారపు కొరత, రకరకాల ప్రభావాలతో ఇబ్బందులకు గురైతే ఆనాటి మన ప్రధాని ఇందిరాగాంధీ గారు పూర్తిగా సపోర్ట్ చేసి ఆ పూర్తిగా బంగ్లాదేశ్కు స్వాతంత్రం రావడంలో చాలా మందికి నాగరాజు గారు 4,000 మంది, అక్షరాల 4,000 మంది పైచులకు ఇండియన్ సోల్జర్స్ ఆ రోజు బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం రావడం కోసం చెప్పి 4,000 మంది భారతీయ సైనికులు ఆ రోజు ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది. వీర కిషోరులు అందరూ కూడా ఈరోజు బంగ్లాదేశ్ దేశంగా మాట్లాడుకుంటున్న దేశం కేవలం భారతదేశం పెట్టిన భిక్ష. ఆ రోజు ఇందిరాగాంధీ గారు భిక్ష పెట్టకపోతే ఈరోజు ప్రత్యేక బంగ్లాదేశ్ అనే దేశాన్ని కూడా మనం చూసేవాళ్ళం కాదు. కానీ జియోగ్రాఫికల్గా మనం చూసినట్లయితే సిలిగురి అనే ప్రాంతం ఉంటుంది. వెస్ట్ బెంగాల్ దగ్గర మనం చూసినట్లయితే ఇండియన్ మ్యాప్లో సిలిగురి అనే ప్రాంతం ఉంటుంది. ఆ సిలిగురి నుంచి లోపలికి వెళ్తే మనకి ఈశాన్య రాష్ట్రాలు ఏంటంటే ఆ 7 రాష్ట్రాలు కూడా మనకి ఉంటాయి. దాన్ని చికెన్ నెక్ అంటారు. ఆ చికెన్ నెక్ ఒక ప్రాంతం ఒక్కటే మనం ఈశాన్య రాష్ట్రాలకి మనకి అనుసంధానం చేస్తున్న ప్రాంతం. ఒకవేళ ఆ చికెన్ నెక్కని కానీ కట్ చేసుకోగలిగితే, అంటే ఆ చికెన్ నెక్కని కానీ బంగ్లాదేశ్ స్వాధీనం చేసుకుంటే మనకి ఈ రోజు మన 7 రాష్ట్రాలుగా మనం చెప్పుతున్నటువంటి 7 సిస్టర్స్గా చెప్తున్న ఈ 7 రాష్ట్రాలు కూడా భారతదేశం నుంచి కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మన భారతదేశం యొక్క భూభాగం ఆల్రెడీ వెస్ట్ ప్రాంతంలో పాకిస్తాన్ పోయాం, పైన ఉన్నటువంటి నార్త్ ప్రాంతంలో చైనా ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా దూసుకొచ్చేస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా బాగా వెనుకబడిన ప్రాంతం. కానీ జరిగిన సంఘటనలు మనం పరిశీలించినట్లయితే ఒక వెధవ అని నేను చెప్తాను,
ఒక పచ్చి వెధవ వాడు చేసినట్టు పని ఏంటంటే కొంతమంది అక్కడ ఉన్న యూత్ అంతా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మనం చూసాం గడిచిన ఇదే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతాల్లో అప్పుడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం చెప్పి విద్యార్థి సంఘాలందరూ కూడా ఆనాటి పార్లమెంట్ని అటాక్ చేసినప్పుడు వీళ్ళందరికీ నాయకత్వం వహించినటువంటి ఒక దుర్మార్గపు వెధవ ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఈ వేలాది మందితో కూర్చొని వాడు మాట్లాడుతున్న సమయంలో ఎవరో ఆగంతకులు వచ్చి బైక్ మీద వచ్చి ఇమ్మీడియట్గా ఆ అటాక్ చేసినప్పుడు అతనికి యొక్క కణత భాగం నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. కానీ పక్కనే ఉన్న భారతదేశాన్ని ఆశ్రయించొచ్చుగా, కానీ భారతదేశాన్ని టచ్ చేయకుండా అక్కడున్న ప్రభుత్వం షేక్ హసీనా ప్రభుత్వాన్ని దించేసి వాళ్ళ ఆ వ్యక్తిని తీసుకొని ఇమ్మీడియట్గా సింగపూర్ వెళ్ళారు. సింగపూర్లో అతను మరణించడం జరిగింది. అయితే సింగపూర్లో ఎప్పుడైతే ఆ నాయకుడు మరణించాడో ఇమ్మీడియట్గా దీని అంతటికి కూడా కారణం భారతదేశమే. అక్కడ యూత్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. చరిత్ర తెలుసుకోకపోతే ఇలాంటి పరిస్థితి అధోగతి వచ్చే ప్రయత్నం కూడా ఉంటుంది. ఈనాటి మన భారతదేశంలో యూత్ను కూడా నేను చెప్పేది ఒకటే, చరిత్రపు మూలలోతుల్లోకి వెళ్ళండి, చరిత్ర పుటల్లోకి వెళ్ళండి, అప్పుడే మీకు వాస్తవాలు తెలుస్తాయి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు పార్లమెంటు భవనాన్ని, ప్రెసిడెంట్ భవనాన్ని, ఎక్కడెక్కడైతే ఎంబసీస్ ఉన్నాయో మొత్తం భారతదేశం తాలూకా ఎక్కడ ప్రాంతాలు ఉన్నాయో ఇది పూర్తిగా ముస్లిం హిందూస్ అన్నటువంటి తగాదగా మార్చే ప్రయత్నం చేస్తారు. హిందువుల్లో ముఖ్యంగా గోపాల్ దాస్ అనే వ్యక్తి, ఇప్పుడు మీ ఇందాక మాట్లాడింది గోపాల్ దాస్ అనే వ్యక్తి భారతదేశానికి సపోర్ట్గా, ముఖ్యంగా హిందువులకు సపోర్ట్గా మాట్లాడితే చిత్రహింసలు పెట్టి చంపారండి రీసెంట్గా. చిత్రహింస అంటే ఆ వ్యక్తిని కాళ్ళతో తన వీడియోస్ మనం చూసాం, కాళ్ళతో తన్ని పొట్ట మీద తన్ని చనిపోయిన శవాన్ని కూడా భయంకరంగా అతను దాన్ని కొట్టి ఆ చనిపోయిన శవాన్ని కాల్చి రోడ్డు మీద బరబర ఈడ్చి పడేసే దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడం జరిగింది. దీనికి సపోర్టుగా మద్దతుగా యావత్ ప్రపంచం కూడా భారతదేశానికి నిలబడడం కూడా జరిగింది. దీని అంతటికి కారణం ఎవరు? 100% ఖచ్చితంగా అమెరికా ప్రభుత్వం తీసుకునే ట్రంప్ నిర్ణయాలు. రీసెంట్గా పుతిన్ గారు భారతదేశానికి రావడం, రష్యా ఆర్థిక సంబంధాలని భారతదేశానికి రష్యాకి ఎప్పుడైతే ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయో ఇది అదనంగా చూసుకొని అమెరికా ప్రభుత్వం ఇమ్మీడియట్గా అక్కడ యూత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో దీని అంతటా కూడా దాపరించింది. అంటే ఇది ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇలానే? తప్పనిసరిగా నాగరాజ్, ఇదంతా కూడా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా దీని హిందూ ముస్లింల యొక్క దాడిగా పాపం యూత్కి ఏ విషయం తెలియదు. భారతదేశంలో యూత్ కావచ్చు, బంగ్లాదేశ్లో యూత్కి 25 ఏళ్ళ కుర్రాలు, 20 ఏళ్ళ కుర్రాలు, 30 ఏళ్ళ కుర్రాలు వాళ్ళకి నిజాలు తెలియకుండా భారతదేశం మీద తెలియటం ఒక అక్కసని వెలిబుచ్చుతున్నారు. భారతదేశం అంటే ఏదో ప్రధాన శత్రువుగా చూస్తున్నారు. ఈరోజు అక్కడ వాళ్ళకి పెట్రోల్ కావాలన్నా, ఎటువంటి ఆహార కావాలన్నా, మొత్తం చిట్టగాంగ ఫారెస్ట్ మొత్తం దట్టంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా ఈరోజు మత్స్య పరిశ్రమ కానీ, ముఖ్యంగా ఇంధనాలు కానీ ఇవన్నీ కూడా భారతదేశం నుంచే సమకూరాల్సిన పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే తొందరలోనే మనకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మమతా బెనర్జీ గారు అక్కడ ఈరోజు రూల్ చేస్తున్నారు. మమతా బెనర్జీ గారికి, మోడీ గారికి ఎంత వైరం ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఇది ఏం జరుగుతోంది? ఇంటర్నల్ అంతర్గత వ్యవహారాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ అంతర్గత వ్యవహారాలు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటిషియన్ తృణమూల కాంగ్రెస్ పార్టీ, నేను ప్రత్యేకంగా చెప్తాను, తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మహానుభావులను చెప్పుకున్నటువంటి వెధవలు కొంతమంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని భారతదేశాన్ని కూడా అస్థిరతగా తీసుకెళ్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని హిందూ ముస్లిం యొక్క ఐక్యతకి దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఉద్దేశం ఏంటంటే అక్కడ హిందువులు ఈరోజు చిత్రవత అనిపిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. కానీ ఈ ఇష్యూని వాణిజ్య ఒప్పందాల యొక్క ఒడంబడికలు, అదేవిధంగా కొంతమంది వ్యక్తుల యొక్క కుహానా రాజకీయ నాయకులు చేసినటువంటి ఆ రాజకీయ భ్రమలో పడే యూత్ ఈరోజు ఎవరు చెప్పింది, అందుకే ముందుగా అన్నా నేను మీకు, ఆ యూత్ జనాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. సోషల్ మీడియాలో అదిగో పులి అంటే ఇదిగో తోకన దీంతో పరిగెడుతున్నారు ఈరోజు బంగ్లాదేశ్ యొక్క ప్రజానికం. దీనికి ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద మన రాజకీయ ప్రముఖులు ఈరోజు ఎంత దారుణం నుండి ఢిల్లీలో ఎంబసీలో కూడా ఈరోజు విహెచ్పి వాళ్ళు ఈరోజు వెళ్ళి అక్కడ ముట్టడి చేయడం జరిగింది. అంటే టాపిక్ కంప్లీట్గా డీవియేషన్ జరుగుతోంది. దీన్ని హిందూ ముస్లిం యొక్క దాడికి తీసుకెళ్తున్నారు. కానీ జరగాల్సింది అక్కడ యూత్ నాశనం అయిపోతున్నారు. ఇది తెలియపరచాల్సిన బాధ్యత ఈరోజు భారతదేశంలో ఉంటే పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రతి ఒక్కరు తమ భుజస్కంధాల మీద తీసుకొని ఆల్రెడీ వెస్ట్ పార్ట్ మనం కోల్పోయాం, ఈస్ట్ పార్ట్లో ఈరోజు అశాంతి జరుగుతుంది. ఈ ప్రభావం మాకెందుకులే అని చెప్పి నిమ్మక నీరెత్తుకుంటే తప్పనిసరిగా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాలకు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ చొరబాటుదారులు ప్రవేశించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ దాకా వచ్చారంటే మన పక్కనే ఉన్న రాష్ట్రం, ఈ 100% ఎఫెక్ట్ మన తెలంగాణ మీద కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద డిస్టెన్స్ ఏముందండి, జస్ట్ ఓన్లీ 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఎంటర్ అయ్యారంటే ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఈ కుల రాజకీయాలతో మాట్లాడుకున్నంతకాలం భారతదేశం యొక్క అస్థిరత మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. నాగరాజు గారు, నివేష్, థ్యాంక్ యూ సార్. చాలా డీటెయిలింగ్గా మాట్లాడటం జరిగింది. అంటే గతం ఏం జరిగింది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఆడియన్స్ కూడా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా తెలియచేయండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.